నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా నమస్సుమాంజలులు. నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ సహృదయపూర్వక సాదర స్వాగతం, సుస్వాగతం. నేను అనురాధ మెరుగు హనుమకొండ. వినూత్నమైన అంశాలకి నేటి కవిత సమూహంలో కొదవేమీ లేదు. వైవిధ్యభరితమైన అంశాలు మనల్ని ఉదయాన్నే చల్లని పరిమళాల మాదిరిగా పలకరిస్తాయి. మరి ఆ విధంగా ఆ వైవిధ్యభరితమైన అంశాలకు వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి సంబంధించి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం కూడా సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు విరివిగా వచ్చాయి. అవి వరుసగా చూసినట్లయితే ఎంతో ఓపికతో క్రమం తప్పకుండా మనకి ఎంతో స్ఫూర్తిని అందిస్తూ పంపిస్తున్న గురువర్యులు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారిది. అలాగే మరొక సమీక్షాభినందన శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారిది. మరొక సమీక్షాభినందన డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది. వాటిని క్రమంగా చూద్దాం. గురువర్యులు దాస్యం సేనాధిపతి గారికి శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారి నీటి చుక్కల అనే శీర్షికతో హృదయ మాధ్యమం అనే అంశానికి వ్రాసిన కవిత. అలాగే కవివర్యులు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారికి అంతరాత్మతో సంభాషణ అనే అంశానికి గాను నోరు నొక్కుతావెందుకు అనే శీర్షికతో రమాదేవి కులకర్ణి గారు వ్రాసిన కవిత. అలాగే ఎర్రాబత్తిన మునీంద్ర గారికి అంతరాత్మతో సంభాషణ అనే అంశానికి ఆత్మీయ సంభాషణ అనే శీర్షికతో మన ఆచార్యులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు రాసిన కవిత. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి మన కవిమిత్రులు ఉషశ్రీ వెగ్గలం గారి స్వతంత్ర భారతదేశమా అనే అంశానికి గాను స్వతంత్ర భారతం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు. ముందుగా ఆగస్టు 20వ తేదీన హృదయ మాధ్యమం అనే అంశంపై నీటి చుక్కల అనే శీర్షికతో కవిమిత్రులు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత మన గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి బాగా నచ్చిన కవిత. కవిమిత్రులు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఎత్తుగడలో కవి ప్రదర్శించిన ప్రతిభ ప్రశంసనీయం. సూదంటు రాయిలా సూర్యుని చూపికి తుంటరి నీరు ఆవిరై నింగిదారి పడితే మబ్బు డబ్బున దూరి కిలకిలమన్న రవ్వంత గువ్వపిట్టలా అని చెప్పడం చాలా బాగా నచ్చింది. ఈ కవితలో ప్రతి భావగణం అంశం వెలుగులో చక్కని ఆలోచనలను మోసుకొచ్చాయి. శిల్పం విషయంలో కవి చూపిన చతురత అభినందనీయం. పదబంధ ప్రయోగం, అభివ్యక్తి, వస్తు విశ్లేషణ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వర్ణనలు ఔచిత్యవంతంగా ఉన్నాయి అంటూ కవి సాయి చంద్రశేఖర్ గారి సమీక్షాభినందన మాలిక పంపారు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారు. వర్ణనలు ఔచిత్యవంతంగా ఉన్నాయి. కవి సాయి చంద్రశేఖర్ గారికి, నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ గురువర్యులు దాస్యం సేనాధిపతి గారు మనకు సమీక్షాభినందన పంపారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. అలాగే కవివర్యులు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. మరొక కవిమిత్రులు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారి సమీక్ష. వారు 2 కవితలకు గాను తమ యొక్క సమీక్ష అభినందనలు పంపారు. వారికి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. అంతరాత్మతో సంభాషణ అనే అంశానికి గాను శ్రీమతి రమాదేవి కులకర్ణి గారు నోరు నొక్కుతావెందుకు అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చిన కవిత. కవయిత్రి గారి శీర్షిక కవిత చదవాలనే జిజ్ఞాసను పెంచింది. నిశ్శబ్దంలో గుచ్చుకుంటున్న ప్రశ్న గుండె వేళ్లాట అంటూ నోరు నొక్కినట్లే అనిపించినా అది హృదయంలో విరబూసే గగన వీచిక అంటూ తేల్చేశారు కవయిత్రి గారు. లోన అనుభూతులు కంటనీటిలో ప్రతిబింబిస్తాయంటూ నీ అంతరంగ గలం సత్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుందంటూ అన్వేషణలోనూ ఆత్మ పరిశీలనలోనూ సందేహంతోనూ నీ చీకటి నడకతోనూ వెలుగు నీడై నీ తోడుగా ఉండేది నీ అంతరాత్మే అంటూ
రమాదేవి కులకర్ణి గారు ఈ కవితలో తమ యొక్క అంతరంగ గళాన్ని వినిపించినట్లు అనిపించింది. వారికి నా శుభాభినందనలు. ఈ అవకాశం కల్పించిన నాకు నచ్చిన కవిత అనే శీర్షికతో వారం వారం అలరిస్తున్న నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి, గురువు గారు సేనాధిపతి గారికి, అడ్మిన్ గారు లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కవివరిలు ఎర్రాబత్తిన మునీంద్ర గారు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపి అందరికీ కూడా స్ఫూర్తి నింపే పదాలతో సమీక్ష అభినందన పంపారు. మీకు పూర్వక కృతజ్ఞతాంజలి శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు. అలాగే కవిమిత్రులు రమాదేవి కులకర్ణి గారికి శుభాభినందనలు. ఎర్రాబత్తిన మునీంద్ర గారికి నచ్చిన మరొక కవితకి వారు సమీక్షాభినందనను పంపారు. అంతరాత్మతో సంభాషణ అనే అంశానికి శ్రీదాస్యం లక్ష్మయ్య గారు ఆత్మీయ సంభాషణ అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. సంవేదన అంటూ ఎత్తుకొని కవిగారు సమదృష్టి అభిరుచుల కోసం ఆరాటపడే తత్వాన్ని సంతృప్తి అనే సాగర తీరంలో ఆనందాల అలలతో ఆస్వాదించే మనస్తత్వం అంతరాత్మదని విస్తృత పద సంపదను కవనకొమ్మకు విరబూయించారు. ఒత్తిళ్ళు, సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆశావహాన్ని ధరించి అంతరాత్మతో ఆత్మీయంగా సంభాషిస్తాను అనడం, బంధాలు అనుబంధాల ముత్యాలు ఏరుకుంటాను, అనవసరపు ఆవేశాలను కడిగి పారేసుకుంటాను అంటూ తన ఆత్మశుద్ధి గురించి కవిగారు చక్కని ప్రతీకలతో కవితను అందంగా చెక్కారు. రాసే ప్రతి అక్షరం శిలాక్షరమయ్యేలా అంతరాత్మ మార్గదర్శకత్వంలో నడుస్తూ అంతిమ నిర్ణయంగా మలుచుకుంటానంటూ లక్ష్మయ్య గారు ప్రతి కవి యొక్క జీవన గమనానికి దిక్సూచిలా ఈ కవితను తీర్చిదిద్దారు. ఈ కవితను చదివి నాకు తెలియని పదాలకు అర్థాలు తెలుసుకొని కవితను అర్థం చేసుకునే భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషం వేసింది. లక్ష్మయ్య గారికి నా శుభాభినందనలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఒక చక్కని సమీక్ష అభినందనను శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు మనకు పంపారు. ఎర్రాబత్తిన మునీంద్ర గారు, మీరు కూడా క్రమం తప్పకుండా మనకి సమీక్ష అభినందన పంపుతున్నారు. నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశం తరపు నుండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆచార్యులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక అభినందనలు. మరొక సమీక్షాభినందన మన కవి పెద్దలు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది. ఈ వారం నాకు నచ్చిన కవిత ఉషశ్రీ వెగ్గలం గారి కవితని తీసుకున్నాను. అంశం స్వతంత్ర భారతదేశమా, శీర్షిక స్వతంత్ర భారతం. వీరు ఈ చిన్ని కవితలో వారి భావావేశాన్ని, ఆవేదనను వ్యక్తం చేసిన తీరు నాకు బాగా నచ్చింది. సూక్ష్మంలో మోక్షం అందించే సూత్రాన్ని పాటించిన విధానం నాకు నచ్చింది. వారు మొదట ప్రశ్నలతోనే ప్రారంభించారు. మొదటి ప్రశ్న, స్వతంత్ర భారతదేశ పయనం ఏ వైపు? ఇక రెండవ ప్రశ్న, రెక్కలు విప్పిన విహంగపు గమ్యం ఎక్కడా? ఇక మూడో ప్రశ్న, త్యాగధనులు తెచ్చిన స్వాతంత్రం మానధనుల శీలాన్ని కాపాడలేకున్నా, ప్రాణాలకు రక్షణ ఇయ్యలేకున్నా అది స్వతంత్ర భారతమేనా అంటూ గద్దించి ప్రశ్నించారు. అప్పుడేమో కుల మతాలు వదిలి అందరం ఒకటంటూ ఉద్యమంగా వెల్లువెత్తిన భారతీయులమంటూ పిడికిలి బిగించారట. మరి ఇప్పుడేంటి? కులాల కుమ్ములాటలు, మతాల మారణ హోమాలు, దోపిడీలు, దొంగతనాలు అంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక చివరి ముగింపు చాలా బాగా ఇచ్చారు. చాలు మళ్ళీ మనుషులం అవుదామని, చదువుల సారం సంస్కారం అని, స్వతంత్ర ఫలం అభివృద్ధి మార్గమని గుర్తెరిగి ముందుకేగుదాం, స్వతంత్ర భారతాన్ని సుభిక్షంగా మలచుకుందాం అంటూ చక్కని ముగింపును ఇచ్చారు. అందుకే ఉషశ్రీ గారు, వెలుగుల తల్లి, ఎంతో అభినందనీయులు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్న గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాద నమస్కృతులు. మరియు కార్యనిర్వాహకురాలు శ్రీమతి మీరు అనురాధ గారికి శుభాభినందనలు, కృతజ్ఞతలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందనను డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మనకు పంపారు. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు, మీకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. అలాగే ఉషశ్రీ వెగ్గలం గారికి శుభాభినందనలు.
ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. మరి కవిగణం అంతా కూడా కొద్దిపాటి సమయాన్ని తీసుకొని కేవలం 3 లైన్లలో మాత్రమే తమ యొక్క సమీక్షాభినందనను పంపమని మనకు గురుతుల్యులు, ఆచార్యులు, గురువర్యులు మంచి చక్కని సరైన సదవకాశాన్ని కల్పించారు. దీనిని కవిగణమంతా మనసారా స్వీకరించి మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలను ప్రతివారం తప్పక పంపగలరని విన్నవిస్తున్నాను. అలాగే ఈ వారం తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికలను పంపిన గురువర్యులు శ్రీదాసన్ సేనాధిపతి గారికి, 2 సమీక్షాభినందనలు పంపిన కవివర్యులు శ్రీ ఎర్రాబొత్తిన మునీంద్ర గారికి, కవి పెద్దలు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సమీక్షాభినందన పొందిన శ్రీ గుడ్లెదొన సాయి చంద్రశేఖర్ గారు, రమాదేవి కులకర్ణి గారు, ఉషశ్రీ వెగ్గలం గారు, అలాగే మన అడ్మిన్ ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక శుభాభినందనలు. మరి ఈ యూట్యూబ్ లింకు త్వరలోనే వచ్చేస్తుంది. ఈ యూట్యూబ్ లింక్ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, కామెంట్లని, మీ యొక్క సమీక్ష అభినందన పట్ల మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా సమూహంలో కూడా తెలియజేయవలసిందిగా ప్రతి కవివర్యుణ్ణి, కవిశ్రేష్ఠుణ్ణి సదా విన్నవిస్తూ, మీ యొక్క సమీక్షలు, అభినందనలు, మీ యొక్క ఆలోచనల రూపాలు మాకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికకి అందజేయమని కోరుతూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.